హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఆంధ్ర టిఫిన్ హోటల్స్లో వేసి కొబ్బరి చట్నీ ఇంట్లోనే సింపుల్గా అదే టేస్ట్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను. వేడివేడి ఇడ్లీలో కొంచెం కారపొడి, నెయ్యి, అలాగే పచ్చడి వేసుకుని తినండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 8 వరకు పచ్చిమిర్చి వేసుకుని 1 నిమిషం పాటు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బాగా చేయమన్నాను కదా అని చెప్పేసి హై ఫ్లేమ్లో మాత్రం కాదండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశనగ గుళ్ళు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పచ్చివాసన వస్తాయి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ఏదైతే కప్పుతో వేరుశనగ గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇందులోనే 1/2 కప్పు వరకు వేపుడు శనగపప్పు, కొంచెం జీలకర్ర, మీ రుచి తగినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు, 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకుని ఇందులోనే మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక్కసారి కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా కోర్సుగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పచ్చడి అనేది మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం తినే కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి అదే కలిపేసానండి. మేమైతే ఈ కన్సిస్టెన్సీలో తింటాము. మీరు కావాలనుకుంటే ఇంకా పలుచగా కూడా వాటర్ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టుకుంటే మన కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.